Hello students, welcome to second year, third semester. My name is K. Balaguruvaya, lecturer in English, V.V. Giri Government Kalasala, Dumpagadapa, West Godavari District, Andhra Pradesh. Dear students, congratulate you. You are now in second year, third semester. In English, we have the first lesson, prose lesson, Shyness My Shield, written by M.K. Gandhi. Today, we are going to discuss and learn Shyness My Shield. So, let us look at the PPT. In this PPT, we are going to cover introduction, important points, and main essence of the essay. Introduction. Mainly, this essay extracted from Mahatma Gandhi's autobiography, The Story of My Experiments with Truth. This essay tells about the fear of Gandhiji, initial fear of Gandhiji to deliver a public speech when he was a student in England, when he was studying law. Finally, the essay that Gandhi's shyness become his shield. We will look how it happens. In this essay, there are main three characters. The first character, Gandhiji. The second, we are going to look at Mr. Hills, president of the Vegetarian Society and proprietor of the Thames Iron Company, and he is majorly a Puritan. The third character, Dr. Allison, was another important member. He was advocating the new birth control movement. He was preaching the birth control methods among the working classes. ఈ మూడు క్యారెక్టర్లు చూసినట్లయితే మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ గాంధీజీ ఉంటారు. మిస్టర్ హిల్స్ అనే అతను ఈ వెజిటేరియన్ సొసైటీ. ఈ ఎస్సేలో మోస్ట్ ఆఫ్ ది ఎస్సే కవర్స్ అబౌట్ వెజిటేరియనిజం అండ్ స్పీచ్. గాంధీజీ ఇవ్వదలుచుకున్నటువంటి స్పీచ్ గురించి, తన ప్రయత్నాలు గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆలిసన్ అనే అతను దీంట్లో ఒక మెంబర్, వెజిటేరియన్ సొసైటీ అనే గ్రూప్లో. అయితే ఇతనికి ఒక ఐడియా ఉంటుంది, ఏంటంటే ఇతను న్యూ బర్త్ కంట్రోల్ మూమెంట్, అంటే బర్త్ కంట్రోల్ చేసేటువంటి ఒక మూమెంట్ని స్టార్ట్ చేస్తాడు ఆర్టిఫిషియల్ మెథడ్స్ తోటి. ఇది మంచిదనే ఉద్దేశంతో. అది ప్యూరిటైన్ అయినటువంటి మిస్టర్ హిల్స్ దాన్ని వ్యతిరేకిస్తాడు. దానికి మిస్టర్ హిల్స్ బ్రాట్ ఏ మోషన్ ప్రపోజల్ టు రిమూవ్ డాక్టర్ అలిసన్. సో అతను ప్యూరిటన్ స్వభావాలకి, ప్యూరిటన్ అంటే ఒక క్రిస్టియానిటీలో పూర్తిగా క్రిస్టియానిటీని ఆధారంగా చేసుకొని జీవించే వాళ్ళని ప్యూరిటన్ అంటాం. సో క్రిస్టియానిటీ కృత్రిమ పద్ధతిలో బర్త్ కంట్రోల్ చేయడం అనేది ఒప్పుకోదు. అందువల్ల అతను మిస్టర్ హిల్స్ డాక్టర్ అలిసన్ని తీసేయడానికి ఒక ప్రపోజల్ పెడతాడు. చివరికి డాక్టర్ అలిసన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు మనం గాంధీజీ ట్రై చేసినటువంటి ఇన్సిడెంట్స్ స్పీచ్లో మనం మొదటి ఇన్సిడెంట్ చూస్తాం. రిగార్డింగ్ బర్త్ కంట్రోల్ మూమెంట్. ఇది ఎప్పుడైతే డాక్టర్ అలిసన్ తీసేయడానికి హిల్స్ ప్రపోజ్ చేస్తాడు. రిగార్డింగ్ బర్త్ కంట్రోల్ మూమెంట్, డాక్టర్ అలిసన్ వాజ్ రిమూవ్డ్ with the motion of voting by Mr. Hills. ఆ టైంలో కూడా గాంధీ మాట్లాడాలనుకుంటారు. గాంధీ wanted to oppose the proposal of Mr. Hills, but he did not have the courage to speak. So he wrote down his thoughts on a piece of paper, but he could not even read it.
దాన్ని అతను ఒక పేపర్ మీద రాసుకుంటాడు కానీ చదవలేకపోతాడు. సెకండ్ ఇన్సిడెంట్. In one more incident, Gandhiji went to Ventnor with Surjit Mazmudar. There Gandhiji was invited to speak at a meeting for the promotion of vegetarianism. Once again, Gandhiji prepared his speech in writing. To speak extempore was out of the question for Gandhiji. He stood up to read the written speech but could not. His vision became blurred and he trembled. Surjit Mazmudar had to read it for him. Gandhiji was ashamed of himself and sad at heart for his incapacity. గాంధీజీ స్పీచ్ ఇవ్వడానికి నిజంగా ఇక్కడ బీజం పడిందని చెప్పాలి. ఇక్కడ చూసినట్లయితే వెట్నార్ అనే ప్రదేశం, లండన్లో ఉన్న ఒక ప్రదేశానికి గాంధీజీ సూర్జిత్ మజ్ముదార్ వెంట వెళ్తారు వెజిటేరియన్ గురించి ప్రచారం చేయడం కోసం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన స్పీచ్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఎక్స్టెంపోర్ ఇవ్వలేడు. సో ప్రిపరేషన్ లేకుండా ఇచ్చేదాన్ని మనం ఎక్స్టెంపోర్ అంటాం. అయితే అలా ఇవ్వలేడు కాబట్టి అతను రాసుకున్న స్పీచ్ని చదవడానికి ట్రై చేస్తాడు. హీ స్టూడ్ అప్ టు రీడ్ ది రిటన్ స్పీచ్ బట్ కుడ్ నాట్. కానీ గాంధీ చదవలేకపోతాడు. అది చివరికి మజ్ముదార్ అనే అతను తీసుకొని చదువుతాడు. His vision became blurred and he trembled. Surjit Mazmudar had to read it for him. Gandhiji was ashamed of himself and sad at heart for his incapacity. సో ఎప్పుడైతే పక్కన వాళ్ళు చదవాల్సి వచ్చిందో గాంధీజీ బదులు మజ్ముదార్ అనే అతను, దానికి అషేమ్గా ఫీల్ అవుతారు. సో అక్కడి నుంచి తన చేతగాంతనానికి అలా ఫీల్ అయిపోతారు గాంధీజీ గారు. అక్కడి నుంచి ఇక ఎలాగైనా స్పీచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పట్టుదలగా చేయించుకుంటాడు. థర్డ్ అటెంప్ట్ ఎక్కడ జరుగుతుందో మనం చూద్దాం. గాంధీజీస్ లాస్ట్ ఎఫర్ట్ టు మేక్ ఎ పబ్లిక్ స్పీచ్ ఇన్ ఇంగ్లాండ్ వాజ్ వన్ ఆఫ్ ది ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ డిపార్చర్ ఫర్ హోమ్ ఇండియా. లండన్ నుంచి ఇక ఇండియాకి వచ్చే ముందు చివరిలో ఒక పార్టీ ఇవ్వాలనుకుంటారు వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి. Gandhiji invited his vegetarian friends to dinner in the Holborn restaurant. During the dinner also, the people gave speeches. అక్కడ డిన్నర్ టైంలో స్పీచ్లు ఇచ్చే అలవాటు ఉంటుంది. When Gandhiji's turn for speaking came, he stood up to make a speech. He wanted to start his speech with a humorous anecdote, but he could not proceed beyond the first sentence. He stuck there. అక్కడ కూడా మాట్లాడాలనుకొని ఒక జోక్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు గాంధీజీ గారు. బట్ హీ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ లైన్ కంటే ఇక ముందుకు వెళ్ళలేకపోతారు. స్టక్ దేర్, అక్కడ ఆగిపోతారు. హిస్ మెమరీ ఎంటైర్లీ ఫెయిల్డ్ హిమ్ అండ్ ఇన్ అటెంప్టింగ్ ఏ హ్యూమరస్ స్పీచ్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ రిడిక్యులస్. హీ అబ్రప్ట్లీ సాట్ డౌన్ బై థ్యాంకింగ్ ద గెస్ట్స్. అది చదువుతూ ఉంటే అతనికి ఏం గుర్తురాదు. ఇక్కడ చదవడం గురించి కాదు, అతను స్పీచ్ ఇవ్వాలనే ట్రై చేశారు, సారీ. అయితే ఏం గుర్తురాక ఆ హ్యూమరస్ స్పీచ్ జోక్ చేయాలనుకుంది, అది తనకు తాను నవ్వులు పాడవుతాడు. అంటే ఇది అడిసన్ ఎస్సేస్ నుంచి ఒక ఎస్సే ఐ కన్సీవ్ అని 3 సార్లు ఉంటుంది. ఆ కన్సీవ్ అనే దాన్ని ఇతను 3 సార్లు పలకడం, ఇంకా తర్వాత ఏం పలకపోవడం వల్ల ఆ ఇన్సిడెంట్ నవ్వులు పాలుగా అవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఈ కన్సీవ్డ్ థ్రైస్ బట్ బ్రాట్ ఫోర్త్ నథింగ్ అని నవ్వుకుంటూ ఉంటారు. ఈ అబ్రప్ట్లీ సాట్ డౌన్ బై థ్యాంకింగ్ ద గెస్ట్. ఇంకా చివరికి థ్యాంక్స్ చెప్పి కూర్చుంటాడు. చివరికి ఎక్కడన్నా స్పీచ్ ఎక్కడ సక్సీడ్ అయ్యాడు అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అవుతారు. అక్కడ లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు లాయర్గా. అక్కడ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ సౌత్ ఆఫ్రికా దట్ గాంధీజీ గాట్ ఓవర్ హిస్ షైనెస్. Though he never completely overcame it, it was impossible for Gandhiji to speak impromptu without preparation. అయితే గాంధీజీ గారు ఏమంటారంటే తన షైనెస్ తనకి ఒక లాభంగా తయారైంది అంటారు. ఎలా అనేది చూద్దాం. Gandhiji said that though occasionally his shyness put him in awkward situations, his constitutional shyness did not become a disadvantage.
హిస్ హెసిస్టెన్సీ ఇన్ స్పీచ్ బికేమ్ ఏ ప్లెజర్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. తన స్పీచ్లో వెనకాడడమే తర్వాతది తనకు చాలా ఉపయోగకరంగా మారిందని చెప్తున్నారు. ఇట్స్ గ్రేటెస్ట్ బెనిఫిట్ హ్యాస్ బీన్ దట్ ఇట్ హ్యాడ్ టాట్ గాంధీ ద ఎకానమీ ఆఫ్ వర్డ్స్. సో స్పీచ్ ఇవ్వడం, అతను ప్రతిదీ రాసుకునేవాడు కదా, సో ఎక్కడ తప్పులు దొరికే కావు, చాలా తక్కువ పదాలలోనే తన స్పీచ్ని ముగించగలిగేవాడు. ఎకానమీ ఆఫ్ వర్డ్స్. గాంధీజీ హ్యాడ్ న్యాచురలీ ఫార్మ్డ్ ది హ్యాబిట్ ఆఫ్ రిస్ట్రైనింగ్ హిస్ థాట్స్. ఇంకా తన థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం కూడా దీనివల్ల తను అలవాటు చేసుకున్నాడు. ఎక్స్పీరియన్స్ had taught గాంధీజీ దట్ సైలెన్స్ వాజ్ పార్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ డిసిప్లైన్ ఆఫ్ ఎ సపోర్టర్ ఆఫ్ ట్రూత్. ఇంకా తన అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఒక సత్యానికి సపోర్టర్ ఆఫ్ ట్రూత్. ఇతను సత్యాన్ని ఎక్కువగా నమ్ముకునేవాడు, సత్యాన్ని. సో ఈ విషయంలో కూడా స్పిరిచువల్గా, ఒక స్పిరిచువల్ డిసిప్లైన్లో అతను ఉండటానికి తనకు బాగా ఉపయోగపడింది తన షైనెస్. He said that his shyness had been in reality his shield and buckler. తన కవచంగా ఈ షైనెస్ అనేది ఉపయోగపడిందని చెప్తున్నారు. It had allowed him to grow. It had helped him in his judgment of truth. తన సత్యాన్ని తెలుసుకోవడంలో కూడాను తన షైనెస్ తనకి బక్లర్ గాను, షీల్డ్ గాను ఉపయోగపడిందని చెప్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఇవాల్టి షైనెస్ మై షీల్డ్ అనే లెసన్లో ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకున్నాం. అయితే మీరు ఒక ఇంపార్టెంట్ పని ఏం చేయాలంటే, గూగుల్ క్లాస్ రూమ్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని, ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. మొబైల్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావింగ్ మొబైల్స్. సో గూగుల్ స్టోర్కి వెళ్ళి గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేయండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే జాయిన్ క్లాస్ అని ఉంటుంది. అక్కడ క్రియేట్ క్లాస్, జాయిన్ క్లాస్ రెండు కనిపిస్తే మీరు జాయిన్ క్లాస్ నొక్కండి. మీకు అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అన్న దగ్గర RUH4KMG మీరు ఈ పాస్వర్డ్ కానీ టైప్ చేసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ సెకండ్ BSc BA అండ్ BCom అనే కోర్సులోకి మీరు ఎంటర్ అయిపోతారు. సో మీకు ఈ లెసన్కి సంబంధించిన మెటీరియల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మీకు అక్కడ పోస్ట్ చేయగలుగుతాయి. అసైన్మెంట్స్, ఇక గ్రామర్ టిప్స్, గ్రామర్కి సంబంధించిన అన్నీ మీకు ఆ గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు దానికి ఆన్సర్స్ చేయొచ్చు. వాటిని ఆన్లైన్లోనే ఎవాల్యుయేట్ చేసి మీకు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మర్చిపోకుండా స్టూడెంట్స్, పాస్వర్డ్ RUH4KMG ఫర్ గూగుల్ క్లాస్ రూమ్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please post your doubts in comment section. I will clarify your doubts in Google Classroom. Thank you very much. మీకు యూజ్ఫుల్ లింక్స్, ఈ లెసన్ని పీపీటీ తయారు చేయడం కోసం నేను వాడినటువంటి లింక్స్ englishnotesummary.blogspot.com, www.mkgandhi.org. సో మీకు ఈ లింక్స్ కూడా నేను గూగుల్ క్లాస్ రూమ్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా చూడవచ్చు. ఇవాళకి ఈ షైనెస్ మై షీల్డ్ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాం. మరొక రోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ఉంటాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.